ఇది సత్యవాక్యమేమో, నాకు దేవుడు ఈరోజు ఇచ్చిండేమో ఈ ఇంటికి రాగానే అని నాకు అనిపించింది. సో నేను ఏం చేశానంటే ఇంకా ఆ రోజు ఈ సత్యవాక్యం కావచ్చు మరి వంశీ బ్రదర్ తోటి నేను అప్పుడు సరే వెళ్తే నేను కొద్దిగా నేర్చుకోగలుగుతానేమో, మరి వింటా ఉంటే సరే తెలుస్తుంది కదా మరి అది అబద్ధ బోధన మరి అన్న అట్లాంటి థాట్స్ కూడా నాకు వచ్చినాయి. ముంపేసి నేను అబద్ధ బోధలు వచ్చినాయింది మరి అన్నట్టు ఆ థాట్స్లో ఉన్న టైంలో అన్నయ్య మనడు ఒక రోజు మా ఇంటికి వచ్చి అన్నయ్య మరి మీరు యానం మీటింగ్స్ ఇట్లా ఉన్నాయి, మేము యానం మీటింగ్స్కి వెళ్తున్నాం, ఒక 5 days ఉంటుందన్న, మీరు రండి, మీ జీవితం మాత్రం ఖచ్చితంగా నేను బల్లబుద్ధి చెప్తున్నా, మీ లైఫ్ టర్నింగ్ అవుతుంది అన్నాడు. నేను అనుకుంటున్నా మనసులో, మా ఇంటికి వచ్చి మమ్మీతోటి అంటున్నాడు అన్నని పంపించండి, అన్న లైఫ్లో మాత్రం పక్కా టర్నింగ్ లైఫ్ ఉంటుందా ఆంటీ అని చెప్పి నేను అనుకుంటున్నా మనసులో పక్కకుండి. నీ లెక్క అన్న ఎంతో మంది చెప్పిండ్రు, నా జీవితంలో ఏ రోజు నేను అనుభవించాలి హ్యాపీనెస్ బ్లెస్సింగ్ అనుభవించాలి, అది నువ్వు చెప్తున్నావు కానీ అది ఏముంటుంది నా అని మనసులో అనుకుంటేనే సరే అన్న వస్తాను నీతో అని చెప్పి యానం మీటింగ్స్ మేము వెళ్ళినాం. యానం మీటింగ్స్ నా జీవితాన్ని మార్చింది. అన్న ఏదైతే వాగ్దానం మా ఇంట్లో చేసిండో ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చిండు నా పట్ల. ఎట్లా అంటే ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చినట్టే మేము వెళ్ళినాం మీటింగ్స్కి. ఫస్ట్ డే అక్కడికి వెళ్ళిన రోజు నేను అనుకుంటున్నా వాక్యం వింటా ఉంటే నేను అక్కడ ఎట్లా ఉండంటే ఆ స్థలము, నేను ఎప్పుడు బెడ్లో పడుకునేటువంటి కింద పడుకునే రోజులు ఉన్నాయి. ఎట్లా అంటే మ్యాట్ కూడా చక్కగా లేదు, అది చూస్తుంటే వచ్చి అమ్మ ఎందుకు వచ్చినారా పోయి నేను ఇట్లాంటి కింద వండుకోవాలని పారిపోవాలని ఫస్ట్ డే అనుకున్నా. వెళ్ళిపోతే ఎందుకు వచ్చినారా వేస్ట్ అని అనుకున్నా. మళ్ళీ నాకు అనిపించింది సరే వచ్చినాం విందాం ఏం దొరుకుతుందో, దేవుడు ఎట్లా ఉన్నదో మరి చూద్దాం. మరి ఇది కూడా ఎన్నో తిరిగినాం కదా, ఇది కూడా తిరిగితే ఏం చెప్తాడో మెసేజ్ అని చెప్పి వింటా ఉన్న టైంలో ఫస్ట్ డే విన్నా. నేను ఓడ్చుకున్నా. కొన్ని అంటే బాత్రూమ్ కరెక్ట్ లేవు అక్కడ, కొన్ని అంటే అసౌకర్యాలు ఉన్నాయి, కానీ సరే విందాం మనం తెలుసుకుందాం, మరి తెలుసుకుంటే ఏమో ఉంటుంది కానీ అన్నాడు. ఫస్ట్ డే వింటే నాకేం అర్థమవుతలేదు, కొత్తగా మాట్లాడుతారు, కంప్లీట్ కొత్తగా మాట్లాడుతారు వాక్యం. మరి నేను బాబా బదులకు వచ్చినానని దాన్ని మళ్ళీ కొత్త రావడం, అరే వింటా ఉంటే కొద్దిగా మంచిగా అనిపించింది. అరే కొద్దిగా మనం కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ ఇంకా కొద్దిగా విందామని చెప్పి మళ్ళీ నేను ఏం చేసిన సెకండ్ డే వినడం స్టార్ట్ చేసిన. కొద్దిగా అర్థమయ్యేది కాదు, ఎందుకంటే అక్కడ బైబుల్ స్టోరీస్ నాకు కంప్లీట్గా తెలియదు అన్నట్టు. కొన్ని తెలుసు, అంటే యాకోబు ఎవరు, ఇట్లా అబ్రాహాం ఎవరు, ఇస్సాక్ ఎవరు అంటే తెలుసు. మనం కంప్లీట్గా బైబుల్ ఎప్పుడైతే మనకి స్టోరీస్ కానీ బైబుల్ ఎప్పుడైతే వాక్యం మొత్తం కంప్లీట్గా మనం బైబుల్ చదువుంటే ఆ వాక్యం మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. అది చాలా సింపుల్గా ఉంటుంది కానీ మనకి డెప్త్ అనిపిస్తుంది ఎప్పుడు వాక్యం మనకి స్టోరీస్ కానీ వాక్యం తెలియనప్పుడు. అదే వింటా ఉన్నప్పుడు నేను ఇక నాకు ఈ వాక్యంలో వాళ్ళు ఒకటే మాట చెప్పేవాళ్ళు, ఏమనంటే విశ్వాసం ద్వారానే ప్రతిదీ నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు అని చెప్పి విశ్వాసాన్ని హైలైట్ చేసిండ్రు. సో ఆ మాట నాకు చాలా నచ్చింది. అట్లా 70%, 80% అట్లా వింటూ ఉంటే 5 days లోపల నాకు హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఇక్కడ ఎవరన్నా మీటింగ్స్ అయిపోతే బాధపడతారు, అదే మీటింగ్స్ అయిపోతున్నాను, కానీ నాకు నా లోపల హ్యాపీనెస్ వస్తున్నది. ఇంటికి వచ్చేవారికి హ్యాపీనెస్ యారు ఈ లోకంలో ఇంత జీవించారు తిట్టినారు కదా, ఈ హ్యాపీనెస్ అనేది నాకు కంటిన్యూగా వస్తున్నది. కానీ మళ్ళీ ఇంకా నేను కొన్ని జీవితాల్లో ఇక నా జీవితంలో కూడా బ్లెస్సింగ్ ఎట్లా చేసిందంటే, నాకు చిన్నపిల్లల్ని ట్యూషన్కి పంపడం కానీ, అంటే ఇంట్లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నా, గ్రూప్ వర్క్ ప్రిపేర్ అవుతున్నా. ఇక జీవితంలో కూడా నాకు దేవుడు చిన్నపిల్లలు పంపి అట్లా ఒక 16 members ఈరోజు ట్యూషన్ మెంబర్స్కి వస్తారు. నా నేను దేవుని బ్లెస్సింగ్ అనుభవించిన. అంటే ఈ పరిచయాల ద్వారా ఇది సత్యమైన వాక్యం, ఇది కృప, ఇది ధర్మశాస్త్రం అనేది నేర్చుకొని ఈరోజు దేవుని కోసం నేను బలంగా నిలబడేందుకు దేవుడు నాకు ఈ గ్రహింపు ఇచ్చాడు, దేవుని ప్రత్యక్షత ఇచ్చాడు. చాలా మంది ఇక్కడ కానపులు యవనస్తులు మా కోసం మా వల్ల బలపడుతున్నారు అన్న వాక్యం ద్వారా, ఈ సత్య వాక్యం ద్వారా అనేకులు ఈరోజు ముందరికి వస్తున్నారు, వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. అన్న మాకు వాక్యం కావాలా అని అంటున్నారు. ఈ థ్యాంక్ యూ. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఈరోజు నా లైఫ్లో బ్లెస్సింగ్ నేను అనుభవిస్తున్నా, మంచి హ్యాపీనెస్ ఉంది, చాలా సంతోషం ఉంది. ఈ అనుభవం ఈ సత్య వాక్యం ద్వారానే మన జీవితాలలో వస్తాయని నేను నమ్ముతున్నా. అట్లనే వాక్యం వింటేనే మన లైఫ్లో బ్లెస్సింగ్ వస్తుంది, ఏదో చేస్తే కాదు కానీ వాక్యం వింటేనే దేవుడు కార్యసిద్ధి చేస్తానని చెప్పి వాక్యంలో ఉంది. మనం వాక్యం వింటేనే మన లైఫ్లో బ్లెస్సింగ్ వస్తుంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్.